లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో ఆర్సీబీ గెలిచింది. ఈ ఇయర్ అమ్ముడుపోయింది. ఆర్సీబీ నా డిఎన్లోనే ఉందంటూ విజయ్ మాల్యా కామెంట్స్. 450 కోట్లతో కొన్న ఆర్సీబీ నేడు దగ్గర 17,000 కోట్లు. అసలు ఆర్సీబీలో ఏం జరిగింది? ఎంతకు కొన్నారు? ఎందుకు అమ్ముడుపోయింది? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని ఒక సామెత ఉంటుంది. కానీ ఇల్లు చక్కబెట్టుకునే విధానం దీపం వెలుగుతున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఇదే సూత్రాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాతృ సంస్థ యునైటెడ్ స్పిరిట్స్ అమలు చేసింది. అమలు చేయడం మాత్రమే కాదు, అద్భుతమైనటువంటి డీల్ కుదుర్చుకొని 1000 కోట్లు వెనకేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విలువైనటువంటి జట్టుగా చెన్నై, ముంబై పేరు పొందాయి. గత సంవత్సరం మాత్రమే ఒక ట్రోఫీ సాధించినటువంటి బెంగళూరు జట్టు విలువ కూడా వాటికి మించుంది ఇప్పుడు. ఎందుకంటే బెంగళూరుకు బలమైనటువంటి అభిమానుల మద్దతు ఉంది. సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి పాపులారిటీ ఉంది. దీనికి తోడు బెంగళూరు జట్టు ప్రతి ఏడాది ఐపీఎల్ ఆడే విధానంలో కొత్త ఒరవడిని సృష్టిస్తుంది. దీనికి తోడు కన్నడ ప్రజల భాషాభిమానం బెంగళూరు జట్టుకు విశేషమైనటువంటి పేరును తీసుకొచ్చాయి. ప్రతి సంవత్సరం ఐపీఎల్ స్టార్టింగ్లో అన్బాక్స్ పేరుతో బెంగళూరు యాజమాన్యం ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటుంది. అంతేకాదు, పెద్ద కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. ఇందులో ప్లేయర్లను కూడా భాగస్వామ్యం చేస్తుంది. తద్వారా క్రికెట్ అంటే కాసుల క్రీడ మాత్రమే కాదని, అంతకు మించినటువంటి ఎంటర్టైన్మెంట్ అని, సామాజిక బాధ్యత అని ప్రజలకు తెలిసేలా చేస్తుంది ఆర్సీబీ మేనేజ్మెంట్. ఆర్సీబీ మేనేజ్మెంట్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాల వల్ల జట్టు విలువ పెరిగిపోయింది. గత సంవత్సరం ఐపీఎల్ ట్రోఫీ అందుకున్నటువంటి నేపథ్యంలో బెంగళూరు జట్టు విలువ అమాంతం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే బెంగళూరు జట్టు మాతృ సంస్థ యునైటెడ్ స్పిరిట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును విక్రయించింది. కొద్ది రోజులుగా విక్రయానికి సంబంధించినటువంటి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మంగళవారం రాత్రి నాటికి ఇవి ఒక కొలిక్కొచ్చినట్లు తెలుస్తుంది. జాతీయ మీడియాలో వస్తున్నటువంటి వార్తల ప్రకారం బెంగళూరు జట్టును ఆదిత్య బిర్లా గ్రూప్ ఆధ్వర్యంలోని కన్సార్జియం కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఈ కన్సార్జియంలో బిర్లా గ్రూప్, అమెరికా కంపెనీలు డేవిడ్ బ్లిడ్జర్, బ్లాక్ స్టోన్ టైమ్స్ ఆఫ్ ఇండియా భాగస్వాములుగా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం డీల్ విలువ $1.78 బిలియన్ అని సమాచారం. అంటే ఇండియన్ కరెన్సీలో ఇది 16,706 కోట్ల వరకు కూడా ఉంటుందట. యునైటెడ్ స్పిరిట్స్ పూర్తిగా మద్యం వ్యాపారంలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. దీనికి తోడు బెంగళూరు విలువ పెరిగిపోయినటువంటి నేపథ్యంలోనే అమ్మాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. యునైటెడ్ స్పిరిట్స్ కంపెనీ మన దేశంలో ప్రీమియం బీర్లను తయారు చేస్తూ ఉంటుంది. ఇతర దేశాలకు కూడా వాటిని ఎగుమతి చేస్తూ ఉంటుంది. పూర్తిగా మద్యం వ్యాపారంలో మాత్రమే ఉండాలని నిర్ణయించినటువంటి నేపథ్యంలో బెంగళూరు జట్లను యునైటెడ్ స్పిరిట్స్ కంపెనీ అమ్మినట్లు తెలుస్తుంది. అయితే ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా ఓ పత్రికా యాజమాన్యం ఒక జట్టు కొనుగోలులో భాగస్వామిగా ఉండడం ఇది రెండోసారి. గతంలో డెక్కన్ చార్జర్స్ను డెక్కన్ క్రానికల్ యాజమాన్యం కొనుగోలు చేసింది. ఆ తర్వాత డెక్కన్ చార్జర్స్ కాస్త సన్ రైజర్స్ హైదరాబాద్గా మారిపోయింది. ఫైనల్గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ప్రారంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అమ్మకం పూర్తయిపోయింది. యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ సంస్థ నుంచి 16,706 కోట్లకు ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా, బోల్జ్ వెంచర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ ఆఫ్ కన్సార్జియం ఆర్సీబీని దక్కించుకుంది. అయితే ఈ విషయంపై ఆర్సీబీ మాజీ యజమాని విజయ్ మాల్యా సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. ఐపీఎల్ ప్రారంభ సీజన్ అయినటువంటి 2008లో తాను ఆర్సీబీని 450 కోట్లకు కొనుగోలు చేసినటువంటి విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆర్సీబీ కొత్త యాజమానులకు అభినందనలు. అత్యంత విలువైనటువంటి ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన ఆర్సీబీతో వారికి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా. 2008లో నేను 450 కోట్లకు ఈ ఫ్రాంచైజీని కొనుగోలు చేశా. అప్పుడు చాలామంది నన్ను చూసి నవ్వారు. ఇంత పెట్టుబడి ఎందుకు అని హేళన సైతం చేశారు. కానీ నా ఉద్దేశం వేరు. నేను రాయల్ ఛాలెంజ్ బ్రాండ్ను నిర్మించాలని కూడా అనుకున్నా. అందుకే ఈ ఫ్రాంచైజీకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అని పేరు పెట్టాని విజయ్ మాల్యా పోస్ట్ పెట్టారు. 2008లో నేను పెట్టినటువంటి పెట్టుబడి ఇప్పుడు దాదాపు 37 రెట్లు పెరిగింది. ఆ మొత్తం ఇప్పుడు 16,700 కోట్లకు దగ్గరలో చేరుకోవడం సంతృప్తినిచ్చింది. ఎప్పుడైనా ఆర్సీబీ నా డిఎన్ఏలో భాగం. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడైన విరాట్ కోహ్లీని ఆర్సీబీలోకి తీసుకోవడం కూడా ఇందులో భాగమే. ఆర్సీబీ ఫ్యాన్స్కు హృదయపూర్వక ధన్యవాదాలు. ఆర్సీబీకి మీ మద్దతు ఇలాగే కొనసాగించండి, నమస్తే అని విజయ్ మాల్యా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఐపీఎల్లో అత్యంత ప్రజాదరణ ఉన్నటువంటి ఫ్రాంచైజీల్లో ఆర్సీబీ ఒకటి. అయితే కప్పు లేదైనటువంటి బెంగ ఆ జట్టు ఫ్యాన్స్ను గత ఏడాది వరకు వెంటాడింది. కానీ సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజేతగా నిలిచింది. తొలిసారి ఐపీఎల్ టైటిల్ ముద్దాడింది. ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుంది. అయితే స్టిల్ ఇప్పటి వరకు కూడా ఐపీఎల్కిలో ఎవర్ గ్రీన్ టీమ్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉన్న మాట వాస్తవం. ఎందుకంటే ఆ టీంకి ఇప్పటి వరకు కూడా ఒక్క కప్ లేదు. అంటే 2025కు ముందు కూడా ఒక్క కప్ కూడా లేదు. దాదాపు
18-17 సీజన్లకు అంతకుముందు ఆడినా కానీ ఎప్పుడు కూడా సెమీస్కి రావడం, ఫైనల్స్కి రావడం, కంప్లీట్గా కప్పు చేజార్చుకొని వెళ్ళడమే చాలాసార్లు చూసాం. అయితే గతంలో ఎప్పుడైతే విజయ్ మాల్యా కొన్నప్పటి నుంచి ఆర్సీబీలో రకరకాలైనటువంటి మార్పులు అండ్ సేమ్ టైం ఆర్సీబీకి ఎందుకో తెలియదు ఒక్క కప్పు కొట్టకపోయినా కూడా విపరీతమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందులో ఆబ్వియస్గా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు. సో అది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ బట్ ఆర్సీబీకి ఉన్నటువంటి ఆ ఫ్యాన్ బేస్ వేరు. గతంలో ఉన్నటువంటి ఏబీ డివిలియర్స్ కావచ్చు, క్రిస్ గేల్ కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు, మంచి ప్లేయర్స్ ఉన్నప్పటి నుంచి కూడా ఆర్సీబీ ఒక రేంజ్లో అంటే అదొక ఎవర్ గ్రీన్ టీమ్గా ఉంది అండ్ ఎక్కువగా ఫ్యాన్ బేస్ కూడా సంపాదించుకుంది. బట్ ఈ టైంలో దాని తర్వాత రాను చాలా విమర్శలకు, ట్రోల్స్కి కూడా గురైంది. బట్ అనూహ్యంగా 2025లో కప్పు కొట్టింది. బట్ ఎప్పటికైనా కానీ ఇక కప్పు కొట్టదేమో అని కూడా చాలామంది ట్రోల్స్ చేసి గతంలో కప్పు కొట్టారు. కానీ కొట్టినటువంటి నెక్స్ట్ ఇయరే అమ్ముడుపోవడం నిజంగా కొంచెం చాలామందికి అంటే కొన్ని కామెంట్స్ అయితే చేస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు 450 కోట్లతో అప్పుడు స్టార్ట్ అయినటువంటి ఆర్సీబీ ఇప్పుడు దాదాపు 16,700 కోట్ల వరకు అంటే దగ్గర 17,000 కోట్ల వరకు విస్తరించిందంటే అది అంత ఆషామాషి విషయం అయితే కాదు. డెఫినెట్గా అందుకోసమనే విజయ్ మాల్యా సైతం దీని మీద రియాక్ట్ అయ్యి నాకెంతో సంతోషంగా ఉందని కూడా బహిరంగంగానే పోస్ట్ పెట్టారు. సో చూడాలి మరి ఈసారి ఐపీఎల్ డెఫినెట్గా ఆబ్వియస్గా ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవ్వబోతుంది మరికొద్ది రోజుల్లో. అయితే ఫస్ట్ మ్యాచ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ సీజన్లో ఫస్ట్ మ్యాచ్ కూడా అటు ఎస్ఆర్హెచ్ ఇటు ఆర్సీబీ రెండింటి మధ్య జరుగుతుంది అక్కడ చిన్నస్వామి స్టేడియంలో. సో చూడాలి ఇన్ కేస్ ఇప్పటి వరకు ఆడినటువంటి మ్యాచ్లను ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఈ మ్యాచ్ చాలా రంజు మీద ఉంటుంది. ఎందుకంటే ఆబ్వియస్గా ఎస్ఆర్హెచ్ 300 కొడతారన్న ధీమాతోటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్స్ తోటి వాళ్ళు బరిలోకి దిగుతున్నారు. సో ఈ రెండు కూడా ఫస్ట్ గేమ్ తోటే ఒక మంచి ఇంట్రెస్టింగ్ అయితే క్రియేట్ చేస్తుంది. సో అటు 300 లేకపోతే ఇక్కడ డిఫెండింగ్ ఛాంపియనా ఏది గెలుస్తుందని కూడా చాలామంది కమెంట్స్, మీమ్స్ సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ వైరల్ అవుతూనే ఉన్నాయి. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఆర్సీబీ ఈ క్రేజ్ సంపాదించుకోవడానికి మేజర్గా అందులో చాలామంది ప్లేయర్స్ కీలక పాత్ర పోషించారు. అందులో విరాట్ కోహ్లీ ఒకరు అనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో చూడాలి మరి ఈసారి విరాట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది. అండ్ ఇక ఎస్ఆర్హెచ్ అండ్ దాని తర్వాత ఆర్సీబీకి జరగబోయేటువంటి ఫస్ట్ మ్యాచ్ ఏ రేంజ్లో ఉండబోతుందని తెలియాలంటే ఇంకొద్ది రోజులు అయితే మనం వెయిట్ చేయాల్సిందే. ఈ మ్యాచెసే కాదు రకరకాల అయినటువంటి మ్యాచెస్, డిఫరెంట్ మ్యాచెస్ అండ్ చాలా ఎగ్జైట్ చేసేటువంటి కాంబోస్ తోటి కూడా రాబోతున్నాయి మ్యాచెస్. సో చూడాలి దాంట్లో ఉన్నటువంటి ప్లేయర్స్ ఇందులోకి జిగ్జాగ్ అయ్యారు. సో ఇలాంటి ఒక చేంజెస్ జరిగినప్పుడు చాలా క్యూరియాసిటీ డెఫినెట్గా ఉంటుంది. సో మరి ఈసారి ఐపీఎల్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు అండ్ ఈసారి ఛాంపియన్గా ఎవరు నిలుస్తారని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.